టీఎస్ పీజీ సెట్ ఎంటెక్ ఎంఫార్మసీ ఎవరైతే గేట్ జీప్యాట్ ఆర్ పీజీ సెట్ ర్యాంక్స్ ద్వారా ఎవరైతే లైక్ ఈ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో మనకు రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ కానీ ఎడిట్ ఆప్షన్ ఇంకా ఎప్పుడు చేసుకోవచ్చు, ఇంకా ఏమైనా టైం ఉందా, అండ్ వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి, కాలేజ్ లిస్ట్ ఇంకా అప్డేట్ చేయలేరు. సో అవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో ఎవరైతే ఎంఫార్మసీ ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియో పూర్తిగా చూడండి, సో దట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోలో క్లారిఫై చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఎవరైతే ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోలేరో ఈ రోజు లాస్ట్ అండి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోవడానికి. సో లాస్ట్ డేట్ వచ్చేసి 24th August. సో ఇంకా ఎవరైతే ఎంఫార్మసీ ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నారో ఈ రోజు మాత్రమే మీరు చేసుకుంటే ఎలిజిబుల్ అవుతారు, లేదంటే మీకు ఈ ఫేజ్ 1కి సంబంధించిన రిజిస్ట్రేషన్లో మీరు నాట్ ఎలిజిబుల్ అండి. కాకపోతే మనకు ఎడిట్ ఆప్షన్ వచ్చేసి 25th వరకు ఛాన్స్ ఉంది. అంటే ఈరోజు ఓన్లీ అప్లికేషన్ చేసుకోవడానికి, అంటే జస్ట్ రిజిస్టర్ అయ్యి మన సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోవడానికి టుడే ఇస్ ద లాస్ట్ డేట్. కానీ అప్లై చేసిన తర్వాత మీరు రేపు కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఎవరికైతే ఇంకా మిస్టేక్స్ కానీ ఏమైనా ఎడిట్ ఆప్షన్స్ కానీ ఏమైనా మిస్టేక్స్ ఉన్న వాళ్ళు మీరు లైక్ లాగిన్ లైక్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు మొత్తం ఎడిట్ చేసుకోవచ్చు, మళ్ళీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోవచ్చు, ఏమైనా డేటా మిస్టేక్ ఉంటే వాళ్ళకి మెయిల్ పెట్టవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఎప్పటి వరకు 25th వరకు, అంటే రేపటి వరకు. కానీ రిజిస్ట్రేషన్ టుడే ఇస్ ద లాస్ట్ డేట్. సో ఫస్ట్ పాయింట్ ఇది. సో సెకండ్ వచ్చేసి మనకు ఎలిజిబుల్ లిస్ట్. సో 25th August రోజు ఎంఫార్మసీ వాళ్ళు ఎంటెక్ వాళ్ళు ఎవరైతే ప్రాపర్గా సర్టిఫికేట్ అప్లోడ్ చేసి అన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫుల్ఫిల్ చేసిన తర్వాత మనకు ఎలిజిబుల్ లిస్ట్ ఒక లింక్ ప్రొవైడ్ చేస్తారు. దాంట్లో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ర్యాంక్ ఏదైతే ర్యాంక్ కార్డులో ఉన్న ర్యాంక్ లైక్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఎలిజిబుల్ అయ్యారా లేదా అని డిస్ప్లే అవుతుంది. సో ఎవరైతే సర్టిఫికేట్ ఇష్యూస్ వల్ల కానీ ఎవరైతే ఎనీ రీజన్ వల్ల రిజెక్ట్ అయితే మీరు నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫేజ్ 1కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. ఓన్లీ ఎవరైతే ఎలిజిబుల్ అయినారు అన్ని సర్టిఫికేట్స్ ఓకే అయిన వాళ్ళు మాత్రమే ఫేజ్ 1కి ఎలిజిబుల్. సపోజ్ మీరు అన్ని ప్రాపర్గా పెట్టినా కూడా మీకు ఏమన్నా పేరు రాకపోతే లైక్ మీది డిస్ప్లే అవ్వకపోతే ఫస్ట్ మీరు లాగిన్ చేసుకోండి. అంటే మీరు ఎలా అయితే సర్టిఫికేట్ ఇష్యూస్ వల్ల సర్టిఫికేట్ అప్లోడ్ చేశారో అందులో చూడండి. ఈ లింక్లో సపోజ్ రాకపోతే ఇందులో చూడండి, ఇందులో ఓపెన్ చేసి హాల్ టికెట్ నెంబర్ లాగిన్ ఐడి కొట్టిన తర్వాత మీకు మొత్తం డేటా మీద వస్తుంది. అందులో యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ వస్తే ఏం కాదు, అప్డేట్ అయిపోతుంది, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఇందులో రాకపోతే ఇందులో చూడండి, ఇందులో కూడా రాకపోతే మీరు మెయిల్ అన్న వేయచ్చు, కాల్ అన్న వేయచ్చు. సో ఇప్పటి నుంచి కాల్స్ కూడా వాళ్ళు లిఫ్ట్ చేస్తారు, ఎందుకంటే మనకు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ టైంలో వాళ్ళు లిఫ్ట్ చేయరు, ఎందుకంటే ఈమెయిల్ సర్వీస్ ఉంది కాబట్టి అందరు కాల్ చేస్తారు కాబట్టి వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. కానీ నాకు తెలిసి ఎలిజిబుల్ లిస్ట్ 25th ఉంది కాబట్టి వెబ్ ఆప్షన్స్ 28 వరకు ఉంది కాబట్టి ఈ 3-4 days కాల్స్ చేయొచ్చు మీరు. సపోజ్ లిఫ్ట్ చేస్తే ఓకే, లిఫ్ట్ చేయకపోతే మీరు ఈమెయిల్ సర్వీస్ ద్వారానే మీరు వాళ్ళకి కాంటాక్ట్ అవ్వాలి. లైక్ నేను అన్ని సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేసా, కాకపోతే మీరు నన్ను ఎలిజిబుల్ చేయలేరు, రీజన్స్ ఆ విధంగా మీరు చేసుకోవచ్చండి. సో ఏం ప్రాబ్లం లేదు. సో లిస్ట్ వచ్చేసి లిస్ట్ మనకు ఆ లిస్ట్లో మనం ఉంటే సేఫ్, అంటే ఫేజ్ 1కి ఎలిజిబుల్ అయిపోతాం. థర్డ్ వచ్చేసి మనకు వెబ్ ఆప్షన్స్. సో వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 27th, 28th ఈ 2 days టైం మాత్రమే ఇచ్చారు కాబట్టి సో మీరు కూడా ఎక్కువ స్టూడెంట్స్ ఇంకా మనకు ఎలిజిబుల్ కాలేజెస్ ఏమేమి ఉన్నాయి, కాలేజీలో ఫీజు ఎంత ఉంది అన్నీ పెట్టలేరు. ఎంటెక్ అయితే కొన్ని కాలేజెస్ పెట్టారు, ఎంఫార్మసీ ఇంకా పెట్టలేరు. సో మోస్ట్లీ నాకు తెలిసి ఎలిజిబుల్ లిస్టు రేపు వస్తుంది కాబట్టి రేపు పెట్టవచ్చు. మోస్ట్లీ రేపు రాకపోతే మీరు ఎక్కువ మంది మెయిల్స్ చేయండి, సో దట్ మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకు లిస్ట్ అన్నీ ఉంటే మీకు ఏ కాలేజ్లో వెళ్ళాలో మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ ఎంటెక్ కావచ్చు, ఎంఫార్మసీ కావచ్చు, ర్యాంకింగ్ ప్రకారంగా యాజ్ పర్ ర్యాంక్స్ కానీ ప్లేస్మెంట్స్ కానీ ఆ కాలేజీలో ఉండే ఫెసిలిటీస్, ఆ కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది దానికి సంబంధించిన ర్యాంకింగ్ ప్రకారంగా ఎంటెక్ కాలేజ్ పీడిఎఫ్, ఎంఫార్మసీ కాలేజ్ పీడిఎఫ్స్ కూడా నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. సో మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే అది డౌన్లోడ్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ దాని ప్రియారిటీగా ఇవ్వచ్చు, లేదంటే మీకు నచ్చిన గవర్నమెంట్ కాలేజే ఇచ్చుకోవచ్చు, లేదంటే మీకు నచ్చిన ప్రైవేట్ కాలేజే ఇవ్వచ్చు. సో నా టెలిగ్రామ్ ఛానల్కి లింక్ కూడా కింద ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడిట్. సో ఈ వెబ్ ఆప్షన్స్ 2 days ఛాన్సెస్ ఇచ్చారు, 27, 28. దాంట్లో మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు. అంటే సపోజ్ 10 పెట్టారు, నాకు ఓన్లీ రీఅరేంజ్ చేసుకుందాం అనుకుంటున్నా, కొన్ని కాలేజ్ డిలీట్ చేద్దాం అనుకుంటున్నా, ఇప్పుడు నేను ఎక్స్ట్రా పెడదాం అనుకుంటున్నా, అప్పుడు ఓన్లీ 5 పెట్టినా, ఇప్పుడు ఒక 10 పెడదాం అనుకుంటున్నా, ఒక 20 పెడదాం అనుకుంటున్నా. ఎంటెక్ ఎంఫార్మసీ కంపల్సరీగా చేద్దాం అనుకున్న వాళ్ళు అన్ని కాలేజ్ పెట్టండి. లైక్ మీకు మంచి ర్యాంక్ వస్తే 5 పెడదాం అనుకున్న వాళ్ళు 10 పెట్టండి, 10 పెడదాం అనుకున్న వాళ్ళు 20 పెట్టండి, ఏం కాదు. కొన్ని ఎక్కువ పెడితే ఏం కాదు, మనకి హెల్ప్ అవుతుంది. సపోజ్ ఒక కాలేజీలో రాకపోతే ఇంకొక కాలేజీలో వస్తుంది. సో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి. మీకు టాప్ 10లో ఉన్న ఎక్కువ పెట్టండి, ఏం కాదు. మీకు ఎట్లా మంచి కాలేజ్ వస్తుంది,
నేనేమంటున్నా, ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టడం వల్ల మీకు రిస్క్ ఫ్యాక్టర్ ఉండదు. సో ఎక్కువ పెట్టండి వెబ్ ఆప్షన్స్. సో ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ వచ్చేసి 1 సెప్టెంబర్ రోజు వస్తుంది. సో 1 సెప్టెంబర్ రోజు మీకు ఏ కాలేజ్ వచ్చింది, మీకు ఎంత ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది, మీ కాలేజ్ పర్సనల్ డీటెయిల్స్, కాలేజ్లో ఏ స్పెషలైజేషన్ వచ్చింది, ఏ కాలేజ్, మొత్తం డీటెయిల్స్ వస్తాయి. దాని మీద ఇన్స్ట్రక్షన్స్ కూడా వస్తాయి, మీరు ఎప్పుడు వెళ్ళాలి కాలేజ్కి, అన్ని డీటెయిల్స్ వస్తాయి. సో దానికన్నా ముందు మీరు వెబ్సైట్లోనే మీకు ఏమైనా మిస్టేక్స్ కానీ, పర్సనల్ డీటెయిల్స్, ఇన్కమ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు హయ్యర్ వచ్చిందా లోవర్ వచ్చిందా అన్నీ చూసుకోవాలి. సో అన్నీ ఏ మిస్టేక్ ఉన్నా మీరు ఈమెయిల్ సర్వీస్ ద్వారా అన్న మీరు మీ యొక్క క్వెరీని వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎడిట్ చేస్తారు. ఈమెయిల్ సర్వీస్ ద్వారా కాకపోతే మీరు కాల్ ఆప్షన్ ఎనేబుల్ అయితే కాల్ ద్వారా చెప్పుకోవచ్చు. లేదు నాకు చాలా ఇష్యూస్ ఉన్నాయి అంటే మీరు ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి వచ్చి ఫిజికల్గా మీ సర్టిఫికేట్స్ అన్నీ వచ్చి చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా ఉంటుంది. సో వెబ్ ఆప్షన్స్ ఫేజ్ 1 రిజల్ట్స్ 1 సెప్టెంబర్ వస్తుంది. సో కాలేజ్ రిపోర్టింగ్ వచ్చేసి 2 to 5 సెప్టెంబర్ ఉంటుంది. సో మీరు అన్ని ఒరిజినల్స్ ప్లస్ జిరాక్సెట్స్, జాయినింగ్ రిపోర్ట్ అన్నీ డౌన్లోడ్ చేసుకొని మనకు మీకు ఏదైతే కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి టీసీ సబ్మిట్ చేసి లైక్ మీరు సీట్ని బుక్ చేసుకోవచ్చు. టీసీ లేని వాళ్ళు ఏమైనా లెటర్ రాసి నేను పలానా డేట్ రోజు నేను టీసీ తీసుకొస్తాను, ఫస్ట్ అయితే నా అడ్మిషన్ తీసుకోండి అని అలా మీరు మేనేజ్ చేసుకొని ఆ సీట్ని బుక్ చేసుకోవాలి ఆ కాలేజ్లో. సో నెక్స్ట్ వచ్చేసి కాలేజెస్ లిస్ట్ కావచ్చు. మోస్ట్లీ మనకు వెబ్ ఆప్షన్స్ రోజుకు ఒక రోజు ముందు రేపు మోస్ట్లీ రావచ్చు. మీరు ఎక్కువ కాల్స్ చేయడం వల్ల వాళ్ళు తొందరగా పెడతారు, ఎంఫార్మసీ కావచ్చు, ఎంటెక్. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ పాయింట్ వచ్చేసి ఎవరైతే సక్సెస్ఫుల్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ వచ్చిన వాళ్ళు కాలేజెస్ ఎన్ని పెడదాం అనుకుంటున్నారు, ఎన్ని స్పెషలైజేషన్స్ పెడదాం అనుకుంటున్నారు, ఎలాంటి గవర్నమెంటా ప్రైవేటా. సో ఇవన్నీ చాలా స్టూడెంట్స్ డిఫరెంట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు కాబట్టి సేమ్ వెబ్ ఆప్షన్స్ అందరు పెట్టుకోరు. సో మీకు ఏది ఇంట్రెస్ట్ ఒక పెన్ పేపర్ తీసుకొని మీరు ఎన్ని కాలేజ్ పెడదాం అనుకుంటున్నారు, ఎన్ని స్పెషలైజేషన్స్ పెడదాం అనుకుంటున్నారు, సో కాలేజెస్లో ఎలాంటి ఫీ స్ట్రక్చర్ ఉంది అన్నీ ఒక పేపర్ మీద రాసుకొని నేను ఒక 30 పెడదాం అనుకుంటున్నా, ఒక 50 పెడదాం అనుకుంటున్నా, నాకు ఎంటెక్ ఎంఫార్మసీ సీట్ పక్కా కావాలనుకున్నారు అన్ని కాలేజ్ పెట్టినా ప్రాబ్లం లేదు, మీ ఇష్టం. కొందరు మీ జిల్లాలో చేద్దాం అనుకుంటారు ఎంటెక్ ఎంఫార్మసీ, మీ చుట్టుపక్కల ఉన్న జిల్లాలు, కొందరు ఓన్లీ గవర్నమెంట్లో చేద్దాం అనుకుంటారు, కొందరు ఒక టాప్ 10లో వస్తే చేద్దాం అనుకుంటారు. సో మీ యొక్క ఇష్టం ప్రియారిటీ బట్టి మీరు అన్నీ రాసుకొని పెట్టుకుంటే బెస్ట్ అండి. సడన్గా మీరు లిస్ట్ లేకుండా వెబ్ ఆప్షన్స్ పెడదాం అంటే చాలా కష్టం అవుతుంది. సో మీకు ఒక ప్రియారిటీ ఆర్డర్ ఉంటే వెబ్ ఆప్షన్స్ ఈజీగా పెట్టుకోవచ్చు. సో ఇవి మనకు మెయిన్ పాయింట్స్ అండి. సో ఏ ఇష్యూస్ ఉన్నా మీరు లైక్ టీఎస్ పీజీ సెట్ వెబ్సైట్ ఉంటుంది కదా, మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మీరు ఎంటెక్ కావచ్చు, ఎంఫార్మసీ కావచ్చు, ఫస్ట్ ఈమెయిల్ సర్వీస్ అంటే మీరు జస్ట్ మీ హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి ఏ చిన్న డౌట్ ఉన్నా ఇప్పుడే మీరు సాల్వ్ చేసుకోండి. అటు ఎక్కువ మంది ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ప్రాపర్గా పెట్టాలి. 2024 జనవరి నుంచి ఎప్పుడు పెట్టినా మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. అండ్ ఈ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీకు సీట్ అలాట్మెంట్ మీద సపోజ్ ఎగ్జాంపుల్ మీకు ఒక కాలేజ్ ఫీజు 1 lakh ఉంది, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫీజు రియంబర్స్మెంట్ తీసేసి మిగతా అమౌంట్ మీరు పే చేయాలి. సో డెబిట్ కార్డ్తో పే చేసుకోవచ్చు, ఎట్లన్నా బ్యాంక్ వెళ్ళొచ్చు, ఎట్లన్నా చేసుకోవచ్చు. కానీ మనకు ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూ ఉన్న వాళ్ళు పక్కా మీరు ఈ రోజన్నా రేపన్నా సార్ట్ అవుట్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పుడు రాకపోతే మళ్ళీ చాలా ఆఫీసులు చుట్టూ తిరగాలి, మళ్ళీ ఇస్తారో ఎవరు తెలియదు. సో సపోజ్ మీకు బై మిస్టేక్గా రేపు ఆర్ ఎల్లుండి లైక్ సీట్ అలాట్మెంట్ వచ్చినా కూడా మీకు సర్టిఫికేట్ ఉందంటే మీరు మళ్ళీ ప్రొఫెసర్ జి రామరెడ్డికి వచ్చి సార్ నాకు ఇట్లా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది, బై మిస్టేక్ నేను అప్లోడ్ చేయాలని, ఇప్పుడేమన్నా ఛాన్సెస్ ఉందా అని ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చి సపోజ్ వాళ్ళు ఏమన్నా చేస్తా అంటే చేయొచ్చు. కానీ నేనేమంటున్నా, మనకు ఫేజ్ 1 రిజల్ట్స్కి ముందే మీరు ఈమెయిల్ సర్వీస్ ద్వారా, కాల్ సర్వీస్ ద్వారా ఫిజికల్గా ఇక్కడ వచ్చి మీ సర్టిఫికేట్ చూపించి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూ వచ్చిందంటే మీరు చాలా తిరగాలి. సో ఇది ఒక్కటి చూసుకోండి. సెకండ్ వచ్చేసి మీ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు, క్యాస్ట్ డీటెయిల్స్ కావచ్చు, మీ యొక్క మీరు బీటెక్ బీ ఫార్మసీ అన్నీ ప్రాపర్గా చూసుకొని డీటెయిల్స్ అన్నీ పర్ఫెక్ట్ ఉంటేనే మీరు ఓకే, మీకు ఎలాంటి ఇష్యూస్ రావు. ఏ ఇష్యూస్ ఉన్నా మెయిల్ సర్వీస్ ఆర్ కాల్ చేయండి. సో ఈ విధంగా మీరు మీ యొక్క ఫేజ్ 1కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అండి, నెగ్లెక్ట్ చేయకండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, వెబ్ ఆప్షన్స్ అయితే ఎక్కువ పెట్టడానికి ట్రై చేయండి. తక్కువ పెట్టినా ఏం కాదు, కానీ ఎక్కువ పెడితే మీకు ఏమన్నా లాభాలు ఉంటాయి. సపోజ్ ఒక కాలేజ్ రాకపోతే ఇంకొక కాలేజ్ వస్తాయి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే
కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఆల్మోస్ట్ ఫేజ్ 1కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఈ వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది, చేశాను కూడా. సో ఆయన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో ఎంటెక్ ఎంఫార్మసీకి సంబంధించిన కాలేజ్ యొక్క లిస్ట్ కూడా నేను ప్రొవైడ్ చేయడం జరిగింది నా టెలిగ్రామ్ ఛానల్లో. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని మీ ప్రియారిటీ ఏందో మీరు రాసుకొని పెట్టుకుంటే వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. లేదంటే మీరు ఏ కాలేజ్ పెట్టాలి, ఒక్కొక్కసారి మంచి ర్యాంక్ వచ్చినా మీకు మంచి కాలేజ్ రాకపోవచ్చు. సో ఈ మిస్టేక్స్ మీరు చేయకండి. సో మోస్ట్లీ రేపు అప్డేట్ చేస్తారు మనకు వెబ్సైట్లో టోటల్ ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, మొత్తం ఫీ స్ట్రక్చర్ కావచ్చు, రెగ్యులర్ కావచ్చు, సెల్ఫ్ ఫైనాన్స్ కావచ్చు, అన్నీ రావడం జరుగుతుంది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఎప్పుడైతే ఎలిజిబుల్ లిస్ట్ వస్తుందో మళ్ళీ ఇంకొక వీడియో చేయడం జరుగుతుంది అండ్ కాలేజ్ లిస్ట్ కానీ అవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నా టెలిగ్రామ్ ఛానల్లో. అండ్ టీఎస్ పీజీ సెట్కి సంబంధించిన ఫాస్ట్ అప్డేట్స్ మెసేజెస్ ద్వారా నా టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.